ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. మహాగణపతి నిమజ్జనానికి మరో రోజు మాత్రమే గడువు ఉండటం, సెలవు దినాలు కావడంతో ఖైరతాబాద్ ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడింది. భక్తుల తాకిడితో ఖైరతాబాద్ ప్రాంతమంతా గణపయ్య నామస్మరణతో మార్మోగింది. ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నగరంలోని శివారు ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతిని దర్శించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించడంతో పాటు సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘాను పర్యవేక్షిస్తున్నారు. మహిళా భక్తుల భద్రత దృష్ట్యా పోలీసులు షీ టీమ్స్ ను రంగంలోకి దింపారు. స్వామివారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన దేవతామూర్తులను తిలకించిన భక్తులు పులకించిపోయారు. 57 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దిన శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతిని దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలతో తీర్చిదిద్దిన భారీ విగ్రహాన్ని భక్తులు తమ చరవాణిలలో బంధిస్తే మరికొందరు స్వీయ చిత్రాలు తీసుకుంటున్నారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా గణేష్ ఉత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిపూర్ణంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కులానికి అతీతంగా, మతానికి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, వాడలకు అతీతంగా అందరూ కూడా గణేశుడిని ఉత్తర భారతదేశం వాళ్ళు కానీ, రాజస్థాన్ వాళ్ళు కానీ, ఎవరే కానీ, గుజరాత్ వాళ్ళు కానీ అందరూ కూడా వాడలో గణపతిని పెట్టి పెద్ద ఊరేగింపులు చేసి ఈ ఉత్సవాలు నిమజ్జన ఆదివారం నాడు ఉంది కాబట్టి నిమజ్జనప్పుడు లక్షలాది మంది జనము ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను, శాంతి భద్రతలు పరిపూర్ణంగా ఉండాలని, సామరస్యంతో ప్రజలంతా కూడా మెలగాలని, ఆడవేళ్ల మీద జరిగేటువంటి హింస దీన్ని అన్ని రకాలుగా త్యజించాలని ఒక మంచి భావనతోటి నైతికమైన విలువలను పెంపొందింపజేసి అలాంటి భక్తి భావాన్ని పెంచితేనే ఈ దేశంలో ఆడపిల్లలకు రక్షణ ఉండే అవకాశం ఉంది. అందుకనే కేవలం మనం అన్ని విధాలుగా ప్రజల్లో ఈ యొక్క జాగరణ తీసుకురావడానికి గణేష్ ఉత్సవాలు దేశభక్తి, ధర్మభక్తి ఈ రెండుటికి ప్రతీకం. ఆదివారం ఉదయం 6 గంటలకు మహాగణపతి నిమజ్జనం ప్రారంభమవుతుందని ఉత్సవ కమిటీ వెల్లడించింది.